హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ కాకరకాయ నిలువ పచ్చడి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెష్ కాకరకాయలు అయితే నిలువ పచ్చడికి బాగుంటాయి. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. మరీ సన్నగా కాకుండా కాస్త మీడియం సైజులో కాకరకాయలు ముక్కలు కోసుకుని 1 hour తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉన్నట్లయితే పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పాన్ లో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే కాకరకాయ ముక్కలు నలిగిపోకుండా ఉంటాయని. మీరు కావాలంటే కాకరకాయ ముక్కలన్నీ ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి చేదు అసలు ఉండే అవకాశమే ఉండదు. లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కాకరకాయ ముక్కలు ఎక్కువగా వేగిపోతాయి. పచ్చడి కాబట్టి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి. ఒకవేళ ఎక్కువగా ఫ్రై అవుతే ఉప్పు కారం పట్టవు. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత నేను ముక్కలన్నీ తీసేసి మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుంటున్నాను. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ సరిపోకపోతే మరికొంత ఆయిల్ వేసుకుని కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని కాస్త వేగనివ్వాలి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు నల్లకొట్టి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి స్మెల్ బాగా వస్తుంది. వెల్లుల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు ముందుగానే వేసుకుంటున్నాము, ఎందుకంటే పచ్చి స్మెల్ రాకుండా. కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చిటికెడు ఇంగువ వేసుకుని ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో 1/4 కప్ కారం, ఉప్పు తగినంత, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ చింతపండుని కాస్త నీళ్లు పోసుకుని ఉడికించుకుని ఆ గుజ్జును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఉప్పు, కారం, చింతపండు మరి కాస్త వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా వేసుకున్న పోపును వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే. తడి తగలకుండా చూసుకుంటే 6 months పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి వేసుకున్న మొదటి రోజు కన్నా 3వ రోజు నుంచి చాలా బాగుంటుంది. ఫ్రెష్ కాకరకాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.